కొత్త విషయాలు నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే వినండి. చిన్న చిన్న విషయాలకే దుఃఖం కలిగేవారు, పదే పదే దుఃఖాన్ని దిగమింగేవారు. ఓసారి మిమ్మల్ని మీరు ఈ ప్రశ్నలో వేసుకోండి. మీకు ఆఖరిసారి దుఃఖం ఎప్పుడు కలిగింది? ఎంతసేపు ఏడ్చారు? దుఃఖానికి కారణమేంటి? మీకు దుఃఖం ఎవరు కలిగించారు? వ్యక్తులా లేక పరిస్థితులా? ఏడుపు ఎలా ఆపారు? ఎవరైనా ఓదార్చడం వల్లనా లేక మీ అంతటా మీరే ఆపారా? ఈ ప్రశ్నలు మీకు మీరు వేసుకోండి. అప్పుడు దుఃఖానికి గల కారణమేంటో తెలుస్తుంది. నివారణగా మెడిటేషన్ కొంతవరకు ఉపయోగపడుతుంది. నిపుణుల సలహాతో తనని తాను క్రమంగా కంట్రోల్ చేసుకోవటం అన్నిటికన్నా ఉత్తమమైన పద్ధతి. ప్రతిరోజుని దుఃఖభరితం చేసుకుంటే చిన్న చిన్న ఆనందాలు కోల్పోయి జీవితం అర్థం మారిపోతుంది.